ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా మనము ఈ మాసం 2025 నవంబర్ 1 నుంచి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏంటి ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, వాటి ప్రభావం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం. అలాగే మనకు యోగా, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, మ్యూజిక్ థెరపీ, ఫేస్ రీడింగ్, ఫామిస్ట్రీ ఇవన్నీ కూడా తెలుసు. అన్నీ చేసి పెట్టడానికి వీలవ్వట్లేదు కాబట్టి కొన్ని చెప్తున్నాము. యోగాల గురించి, అస్ట్రాలజీ గురించి, టెంపుల్స్ గురించి కవర్ చేస్తున్నాము. ముందు అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కన్యారాశి, కన్యాలగ్నం. కన్యారాశి, కన్యాలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ స్థానాధిపతి మీకు తృతీయంలో బుధాదిత్య యోగంతో లేటు. రవి మీకు వ్యయాధిపతి నీచలేకి వచ్చేసాడు. ఇక్కడ కొంచెం ఇబ్బంది, నీచలేకి వచ్చిండు కాబట్టి. అలాగే శుక్రుడు కూడా తులలేకి వచ్చేసాడు. బుధునితోనూ కుజునితోనూ కలిసి ఇక్కడ శుక్రుడు ఉన్నాడు అనమాట. ఈ శుక్రుడు వచ్చేసి మీకు రేపు 2వ తేదీ అంటే మాసం స్టార్ట్ అయిన మొదట్లోనే వచ్చేసాడు. ఇక్కడ ఏమైపోయింది, శుక్రుడు రావడం మూలంగా ఈ కుజ యుద్ధం అనేది కొంచెం బ్రేక్ అవుతుంది. ఎన్ని రోజులు కూడా కన్యారాశి వారికి 3వ ఇంట్లో అంటే సైనసిటిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొంచెం హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లంగ్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. అలాగే ధనాగారం మీకు 3వ ఇల్లు అష్టమాధిపతి. ఈయన ద్వారా 3వ ఇల్లు అంటే మనకేంటి, చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడాను ఎలాంటి చీకు చింకుంతా లేకుండా బిజినెస్ అభివృద్ధి చెందటానికి అనుకుంటే ఇక్కడ కుజుడు వస్తాడు. ఆయన క్షేత్రంలో ఉన్నటువంటి బుధుని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. సహజంగానే కుజుడు సైన్యాధిపతి. ఆయన ఎవరితో కలిసి ఉంటే వాళ్ళతోటి యుద్ధానికి పూనుకుంటాడు, ఊరుకోడు. సో ఇక్కడ నెగ్గటానికి మనం చేయాల్సింది ఏంటంటే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకున్నట్లయితే మంచి జరిగే అవకాశం చాలా వరకు ఉంది ఈ యొక్క కన్యారాశి, కన్యాలగ్నం వారికి. కన్యారాశి, కన్యాలగ్నం వారికి మీకు గురువు వచ్చేసి లాభంలో ఉచ్చలో ఉన్నాడు. ఈయన మీకేమవుతారు, చతుర్థాధిపతి, సప్తమాధిపతి. ఈయన వచ్చేసి ఉచ్చలో ఉండడం మీకు ఎంత శ్రేయస్కరంగా ఉంది. మీకు లాభంలో ఉన్నాడు. చాలా మంచి అవకాశాలు వస్తాయి. యూటిలైజ్ చేసుకొని చక్కగా జీవితాన్ని ముందుకు నడపటానికి ఇది మంచి సమయం అన్నమాట. మీకు ఈ టైం జీవితాన్ని మంచి గమనంలో పెట్టుకోవటానికి. అలాగే కేతు వచ్చేసి మీకు వ్యయంలో ఉన్నాడు. కన్యారాశి వారికి వైరాగ్య భావాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఏజ్తో పాటుగాను కొంతమంది ఏజ్తో నిమిత్తం లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తారు. కొంతమంది ఏజ్ మొదట్లోనే స్టార్ట్ చేస్తారు. బాధ్యతలు అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. అవి తీరకుండానే తీర్థయాత్రలు అనేసి, ఉపవాసాలు అనేసి శరీరాన్ని కష్టపెట్టకండి. మీరు చేయవలసినంత అమ్మవారికి పూజలు చేసుకున్నట్లయితే ఆ జగజ్జననే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని తొలగిస్తుంది. స్వస్తి.